అంటే ఆ బ్యాగ్లో వేస్తే కవర్ అట్లనే లోపల పెడతాం. రాజేశ్వరి నమస్కారం, నా పేరు మెతుకు వంశీ. మా బామర్ది అయిన కత్తి భరత్ ఖాన్ యువతరం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకున్నాడు. అలాంటి కత్తి భరత్ ఖాన్ మొన్న మే 10వ తేదీన కార్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అందుకని ఈరోజు తన జయంతి జరుపుకుంటూ మేము ఆదరణ కేంద్రంలో రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం, అలాగే బట్టలను, పండ్లను పంపిణీ చేశాను. నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే, అతివేగంగా వెళ్ళకండి, మద్యం తాగి డ్రైవ్ చేయకండి. మీరు ఎంత క్షేమంగా ఇళ్ళకి చేరితే మీ కుటుంబ సభ్యులు అంత ఆనందిస్తారు. మీ క్షేమమే మీ ధైర్యం, మీ క్షేమమే వాళ్ళ ధైర్యం. ఈరోజు మన భోగోలు ముంగమూడు ఆదరణ కేంద్రంలో నా మేనల్లుడైన భరత్ ఖాన్ జయంతి సందర్భంగా ఈరోజు అన్నదానము, పండ్లు, బట్టలు రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మా అన్న కొడుకైన కత్తి భరత్ ఖాన్ యువకిరణం కత్తి భరత్ ఖాన్కు ఇక్కడ మన నెల్లూరు నుంచి హైదరాబాద్ పోతూ దారి మధ్యంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగింది చాలా కోల్పోయారు మా అన్న వాళ్ళు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తన బిడ్డల భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడాలని, వాళ్ళే వీరికి దిగ్గని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో భగవంతుడు ఆ బిడ్డలు లేకుండా చేసింది. కానీ అందరూ నేను అనేది యువతకి అందరికీ నేను చెప్పేది ఒకటే మనది, ప్రతి బైక్ ప్రయాణం కానివ్వండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు కానివ్వండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు తన తల్లిదండ్రులని గుర్తుపెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నిదానంగా పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకి సంతోషాన్ని కల్పించాలని చెప్పి యువతను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డల మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి ఆశలు నిరాశలు